హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం సోరకాయ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. రోటీలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి ఫ్రై కాగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసేసుకొని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలు చాలా కారంగా ఉన్నాయి, అందుకని 2 వేసాను. ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే ఇందులో 2 కట్టల చిన్న మెంతాకు వేసేసుకొని ఈ మెంతాకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మెంతాకు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ సొరకాయని గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోవాలి, అందుకని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను హాఫ్ టీ స్పూన్ వేసాను. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 నిమిషాల పాటు నానబెట్టిన పెసరపప్పును వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి, అందుకని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయండి. సొరకాయ ఇంకా పప్పు ఉడికేంత వరకు ఇలానే మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీనికి మూత పెట్టేసి కంప్లీట్గా సొరకాయ ఇంకా పప్పు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లో వాటర్ వేసే అవసరం లేదు. ఇది పొడి పప్పులాగా మనం గట్టిగా చేస్తున్నాం, అందుకని దీంట్లో వాటర్ వేయకండి. చూసారా, సొరకాయ ఇంకా పప్పు బాగా ఉడికిపోయింది. ఇలా ప్రాపర్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ టైంలో మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కూడా టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, టేస్టీ సొరకాయ పప్పు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.